7 ఇన్సూరెన్స్ కంపెనీలు ప్రపంచానికి ఆయిల్ లేకుండా చేసి గడగడలాడిస్తున్నాయి మొత్తం. కరెక్ట్. యుద్ధం జరుగుతుంది. యుద్ధం వల్లనే ఆయిల్ షార్టేజ్ ఏర్పడింది. స్ట్రేట్ ఆఫ్ హర్మూజ్ జలసంధి ద్వారా షిప్పింగ్ అనేది జరగకపోవడం వలన ఈ షార్టేజ్ అనేది వచ్చింది. కానీ ఈరోజు 7 ఇన్సూరెన్స్ కంపెనీలు అక్కడ వార్ ఇన్సూరెన్స్ అనే దాన్ని క్యాన్సిల్ చేయడం వల్ల అసలు షిప్పింగే జరగడం లేదు. ఆ 7 కంపెనీలు ఏంటంటారా? గాడ్, నార్త్ స్టాండర్డ్, స్కల్డ్, స్టీమ్షిప్ మ్యూచువల్, అమెరికన్ క్లబ్, స్వీడిష్ క్లబ్, లండన్ P&I క్లబ్. ఈ 7 కంపెనీలు శాసిస్తున్నాయి. వాళ్ళు ఏం చెప్పారు తెలుసా? ఈ వార్ ఇన్సూరెన్స్ అనేది మేము క్యాన్సిల్ చేస్తున్నాము. షిప్ మీద ఎటువంటి దాడి జరిగినా, షిప్లో ఉన్నటువంటి వస్తువులకి ఎటువంటి నష్టం జరిగినా, లేదా ఆయిల్ లాంటివి స్పిల్ అయ్యి ఎన్విరాన్మెంట్ డ్యామేజ్ జరిగినా మాకు సంబంధం లేదు అని వాళ్ళు చెప్పడం వలన షిప్లు ఆపరేట్ చేసే కంపెనీలు ఆ రిస్క్ తీసుకోలేక ఎక్కడుండే షిప్స్ అక్కడే ఉండిపోయాయి. ఎందుకంటే ఇది వేల కోట్ల బిజినెస్. ఏదో కొత్త పాయింట్ తెలుసుకున్నాను అనుకుంటే ఫాలో కొట్టండి. థ్యాంక్ యూ సో మచ్.